పాత నిబంధన యొక్క మొదటి 11 అధ్యాయములు ఇశ్రాయేలీయుల యొక్క పూర్వీకులను గూర్చి తెలుపుచున్నది. ఈ చరిత్ర కాలము 1909 ఏండ్లు. 12వ అధ్యాయములో అబ్రహాము దేవుని పిలుపును అందుకొని కానాను దేశంలో ప్రవేశించడముతో ఇశ్రాయేలీయుల చరిత్ర ఆరంభమగుచున్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుటుంబములు కానానులో 215 ఏండ్లు నివసించుటను, వారు 70 మందిగా విస్తరించుటను, వారు కానానును విడిచి ఐగుప్తు దేశము వెళ్ళి నివసించుటను ఆది కాండము తెలుపుచున్నది. వారు ఐగుప్తులో 430 ఏండ్లు నివసించుచు లక్షల సంఖ్యలో విస్తరించుచుండిరి. ఆదిమ మరియు నిర్గమ కాండముల మధ్య సంభవించిన ఈ చరిత్ర వ్రాయబడలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తమ దేశమునకు మోషే నాయకత్వంలో బయలుదేరుట, సీనాయి వద్ద వారు ధర్మశాస్త్రము పొందుకునుట, అచ్చట ప్రత్యక్షపు గుడారమును నిర్మించుకునుట నిర్గమకాండము తెలుపుచున్నది. సీనాయి వద్ద ఏడాది పాటు వారు బస చేయుచున్నప్పుడు ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవన ఆచరణలను పొందుకునుటను లేవీయ కాండము తెలుపుచున్నది. సీనాయి నుండి వారు బయలుదేరి 40 సంవత్సరములు ప్రయాణించుచు కానాను సరిహద్దులను చేరుకునుటను సంఖ్యాకాండము తెలుపుచున్నది. కానానులో వారు ప్రవేశించక మునుపు మరోసారి మోషే వారికి బోధించుటను ద్వితీయోపదేశ కాండము తెలుపుచున్నది. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు కానానులో ప్రవేశించి స్వాధీనపరచుకొని గోత్రముల వారిగా భూభాగమును పంచుకొనిన 30 సంవత్సరముల చరిత్రను యెహోషువ పుస్తకము తెలుపుచున్నది. ఒక దేశముగా విస్తరించిన ఇశ్రాయేలీయులు 325 ఏండ్లు తరచుగా దేవుని విసర్జించుచు శత్రువుల చేతికి అప్పగింపబడుచుండగా ఆయా కాలములలో దేవుడు వారిని రక్షించుటను న్యాయాధిపతుల పుస్తకము తెలుపుచున్నది. రూతు పుస్తకము న్యాయాధిపతుల కాలములో జరిగిన ఒక సంభవము. ఈ పుస్తకము దావీదు రాజు యొక్క పూర్వ చరిత్రను విశదపరచుచున్నది. దేవునిని రాజుగా గుర్తించకయున్నప్పుడు ఇశ్రాయేలీయులు కోరిన విధంగా సమూయేలు వెళ్ళి సౌలును రాజుగా నియమించుట, అతను 40 సంవత్సరములు పరిపాలించుట మరియు దావీదును అభిషేకించుట మొదటి సమూయేలు పుస్తకము తెలుపుచున్నది. సౌలు తర్వాత యూదా గోత్రపు వాడైన దావీదు రాజగుట, అతడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు పాలించుట రెండవ సమూయేలు పుస్తకము తెలుపుచున్నది. అప్పటి నుండి దావీదు వంశపు వారు రాజులుగా కొనసాగిరి. దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజాయెను. అతడు 40 సంవత్సరములు ఏలుచున్నప్పుడు యెరూషలేము దేవాలయమును కట్టించెను. సొలొమోను తర్వాత ఇశ్రాయేలీయులు 2 రాజ్యములుగా విడిపోయిరి. యెరూషలేము ప్రాంతంలోని బెన్యామీను యూదా గోత్రములు యూదా రాజ్యముగాను, ఉత్తర ప్రాంతంలో నివసించుచున్న 10 గోత్రములు ఇశ్రాయేలు రాజ్యముగాను ఏర్పడెను. 2 రాజ్యములు విడివిడిగా కొనసాగుచుండెను. ఇశ్రాయేలీయులను 22 మంది రాజులు ఏలిరి. 200 ఏండ్లు గడిచిన తర్వాత అష్షూరు రాజు 10 గోత్రముల ఇశ్రాయేలు రాజ్యమును ముట్టడించి చెరగొనిపోయెను. 10 గోత్రముల చరిత్ర అంతటితో ముగిసెను. యూదా రాజ్యము 345 ఏండ్లు కొనసాగుచున్నప్పుడు బబులోను రాజు యూదా దేశమును యెరూషలేమును దేవాలయమును పాడు చేసి యూదులను బబులోనుకు కొనిపోయెను. అంతటితో యెరూషలేము బీడుగా మారిపోయెను. రాజుల చరిత్ర రాజులు మరియు దినవృత్తాంతముల పుస్తకములలో వ్రాయబడి ఉన్నది. ఈ కాలములోనే ఏలియా, ఎలీషాలు సేవకులుగాను, యెషయా, ఇర్మియాలు పెద్ద ప్రవక్తలుగాను మరియు హోషేయ నుండి జెఫన్యా వరకు గల 9 మంది చిన్న ప్రవక్తలుగాను ప్రవచించుచుండిరి. సొంత రాజుల కాలము ముగిసిన తర్వాత యూదులు అన్ని జనుల ఏలుబడిలో 70 సంవత్సరములు బబులోను చెరలో నుండిరి. అప్పుడు బబులోనులో యెహెజ్కేలు యూదుల మధ్యలో, దానియేలు రాజుల మధ్యలో ప్రవచించుచుండెను. చెర నుండి యూదులు విముక్తి పొంది తమ స్వదేశమును చేరుకొని యెరూషలేము పట్టణమును దేవాలయమును కట్టుకొనుచుండిరి. ఈ సంభవములు ఎజ్రా, నెహెమియా పుస్తకములలో వ్రాయబడెను.
ఈ కాలంలోనే హగ్గయి నెహేమియా ప్రవక్తలు ప్రవచించుచుండిరి. అటు తరువాత కాలంలో మలాకి ప్రవచించెను. ఎస్తేరు పుస్తకము బబులోను చెరలోనున్నప్పుడు సంభవించిన ఒక ఘటన.